गांव की तरक्की के लिए कांग्रेस पार्टी को मजबूत बनाए, ताईदी उम्मीदवार विमला श्रीनिवास रेड्डी का खिताब। ग्राम पंचायत इलेक्शन के पेश नज़र हल्के असम्बली जहराबाद के हुगेली मौजे में ताईदी उम्मीदवार विमला श्रीनिवास रेड्डी ने दीगर वार्ड मेंबर के हमरा W9 न्यूज़ चैनल से खिताब करते हुए कहा, इस वक्त रियासत तेलंगाना में रेवंत रेड्डी की क़यादत में बरसर इख्तिदार है और इस गांव की तरक्की के लिए कांग्रेस पार्टी को वोट दें। और उन्होंने मौजे की आवाम से अपील की है कि विमला श्रीनिवास रेड्डी को अपना कीमती वोट अंगूठी के निशान को देकर भारी से भारी अक्सरियत से कामयाब बनाए। द ब्यूरो रिपोर्ट W9 न्यूज़। గత 35 సంవత్సరాల నుంచి అభివృద్ధి సాధించలేనటువంటి మా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి మేము ముందుకొచ్చాం. ఇప్పుడు మా గ్రామానికి ఎల్లవేళలా తోడుంటూ మా గ్రామ అభివృద్ధి చేయడానికి ఎల్లవేళలా కృషి చేయడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా భార్య అయినటువంటి విమలా శ్రీనివాస్ రెడ్డి గారిని అభ్యర్థిగా నిలబెడుతున్నాం. ఇందులో ముఖ్యంగా మా గ్రామ అభివృద్ధిలో భాగంగా సిసి రోడ్లు కానీ, గ్రామంలో స్ట్రీట్ లైట్స్ కానీ, మురికి కాలువల నిర్వహణ కానీ, తర్వాత విద్యార్థులకు అభివృద్ధికై గ్రంథాలయాన్ని కానీ, మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తామని వాగ్దానం చేస్తూ గ్రామాభివృద్ధికి పాటుపడతామని చెప్పేసి ముందుకు వస్తున్నాం. మా అభివృద్ధి కృషికై అందరూ తోడుండి మమ్మల్ని గెలిపించాలని అందరికీ వినవించుకుంటూ ప్రార్థిస్తున్నాం. స్థానికంగా ఉన్నటువంటి మా గ్రామ ప్రెసిడెంట్ అయినటువంటి నరసింహారెడ్డి మరియు మా స్థానిక మండల అధికారిగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గిరిధర్ రెడ్డి గారి, ఉజ్వల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికార పార్టీగా మమ్మల్ని గుర్తించడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీ గుర్తింపు పొందినటువంటి పార్టీగా తెలుపుకుంటూ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి గారి నాయకత్వంలో మేము ముందడుగు వేస్తున్నాం. మా గ్రామ అభివృద్ధికి పాటుపడతాం. మేము ఆ గ్రామంలో కళ్యాణ లక్ష్మి అని మన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తే మేము గ్రామంలో కళ్యాణం చేసుకున్నటువంటి చిన్నారి కళ్యాణ లక్ష్మిని మేము అందిస్తున్నాం. అందులో వాళ్ళకి 11,116 రూపాయలు, మరి ఎవరైనా మరణించినచో వాళ్ళకి 5,000 రూపాయలని మేము తోడుగా ఉండి అందించడానికి సిద్ధంగా ఉన్నాం. నా పేరు నరసింహులు, ఉగ్గెల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకుల్ని. ఈరోజు మా పట్లల్ల విమల శ్రీనివాసరెడ్డి గారిని యొక్క ఆధ్వర్యం లోపల ఉజ్వల్ రెడ్డి, గిరిధర్ రెడ్డి యొక్క సహాయ సహకారాలతోని ఈరోజు గ్రామ అభివృద్ధి కోసము చక్కటి మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. గ్రామం లోపల మంచినీటి సౌకర్యం కానీ, మినరల్ వాటర్ కానీ, సిసి రోడ్లు కానీ, మురికి కాలువలు కానీ, ఆ రకంగా పెళ్లి చేసుకున్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి యువకులకు కూడా ఆ రకంగా పైసలు డబ్బులతో పాటు అన్ని విషయాల లోపల విద్యావంతుడైనటువంటి శ్రీనివాసరెడ్డి విమల గారు ఆ రకంగా గ్రామ అభివృద్ధి కోసము ఒక్కసారి గ్రామ ప్రజలు కూడా అవకాశం ఇచ్చినట్లయితే అద్భుతంగా అన్ని కార్యక్రమాలు కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎస్సీలకు సంబంధించినటువంటి కమిటీలు కానీ, బీసీలకు సంబంధించిన కమిటీలు కానీ, గ్రంథాలయం కానీ అన్ని అవకాశాల లోపల ఒకటి చక్కటి అవకాశం వచ్చింది. కాబట్టి ఈరోజు అఖండ మెజారిటీతో మనము గ్రామ ప్రజలందరూ ఇచ్చి విమల శ్రీనివాస్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించగలిచింది. కానీ పత్రికా విలేకరులకు మరియు గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, నరసింహారెడ్డి గారికి, ఆ రకంగా మాజీ వార్డు మెంబర్లకు, కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు ముగిస్తా ఉన్నాను. ఉగ్గెల్లి గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. నా తోటి సోదరిమణులకు అందరికీ నమస్కారం. ఈరోజు మన ఉగ్గెల్లి గ్రామ పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. దానిని అభివృద్ధి చేయాలంటే మన చదువుకున్న వ్యక్తులు ముందుకు రావాలి. అలాంటి వ్యక్తి ఈరోజు విమలా శ్రీనివాస్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రెసిడెంట్గా మరియు అదేవిధంగా మండల ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గారు, ఉజ్వల్ రెడ్డి గారు, అదేవిధంగా మన గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ముందుకు సాగుతున్నాం. గ్రామ ప్రజలందరి సహకారంతో
విమలా శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించి ముందుకెళ్తామని నేను మనవి చేస్తున్నాను. నమస్కారం అండి, నా పేరు తుక్కారెడ్డి. నేను ఉగ్గెల్లి గ్రామవాసిని. మన గ్రామంలో గత 35 సంవత్సరాల నుండి ఎటువంటి అభివృద్ధి చెందలేదు. కాబట్టి ఉగ్గెల్లి గ్రామ ప్రజలందరూ మన విమలా శ్రీనివాసరెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ బలపరిచారు. మన ఉగ్గెల్లి గ్రామ ప్రెసిడెంట్ అయిన నరసింహారెడ్డి గారు, మండల ప్రెసిడెంట్ అయిన నరసింహారెడ్డి గారు, మన స్థానిక మన రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారు, డాక్టర్ రుద్వాల్ రెడ్డి గారు అందరు కలిసి మన విమలా శ్రీనివాస్ రెడ్డి గారిని బలపరిచారు. కాబట్టి వాళ్ళని అఖండ మెజార్టీతో గెలిపించాలని మా యొక్క గత గ్రామ ప్రజలందరూ దీనికి సహకరించాలని నా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు కుమారరాజు. నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని. మా నాన్న బిడ్డ ఇంతకుముందు బిడ్డ 30 సంవత్సరాల నుంచి ఆయన పోటీలో ఉన్నాడు. ఆయన యొక్క ఆశయాల కోసం, ఆయన యొక్క అభివృద్ధి, ఉగ్గెల్లి గ్రామానికి అభివృద్ధి చేయాలని ఎంతో కృషి ఉండే. ఆయన చేద్దామనే ఆశ ఉండే. ఆయన కొద్దిగా అనారోగ్యం కారణం వల్ల జర మరణించాడు. దానికి వీలుగా ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విమలా శ్రీనివాసరెడ్డి పటేలమ్మ గారికి మేము మద్దతు తెలిపినాం. గ్రామానికి అభివృద్ధి ఎంతో వెనుకబడ్డది. మేము ముందుకు అభివృద్ధి ఎంతో మంచిగా చేయాలని మేము ముందుకు రావాలనుకుంటున్నాం. మేనిఫెస్టోలో ప్రతి ఒక్కరికి ఉగ్గెల్లి గ్రామ ప్రజలందరికీ పేరుగా విజయంగా మాకు గెలిపించాలని ఆశిస్తున్నాం.